హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. గైస్, డంబుల్స్ అయితే ఇవ్వబోతున్నాము ఇప్పుడు. బాబాయ్ టీవీ ఇన్ని రోజులు ఇక్కడ ఉన్నాయి కదా. సో బాబాయ్ జిమ్కి వెళ్తా ఉన్నాడు. అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి జిమ్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు బాబాయ్ వర్క్ టైమ్స్కి జిమ్కి టైం సెట్ కావట్లేదంట. సో అందుకని బాబాయ్ డంబుల్స్ అయితే కావాలి అన్నాడు. ఇప్పుడు బాబాయ్ డంబుల్స్ మనం బాబాయ్కి ఇచ్చేద్దాము. ఇక్కడ ఉన్నవన్నీ బాబాయ్ టీవీ, అన్న టీవీ, మామ టీవీ కదా. సో వాటిల్లో ఇప్పుడు బాబాయ్ టీవీ అయితే తీసుకెళ్తున్నాడు. వీటిల్లో ఏవో నాకు తెలియదు, ఫొటోస్ పెడుతున్నాను. ఫొటోస్ పెట్టేసి బాబాయ్కి డంబుల్స్ ఇచ్చేద్దాము. ఇక్కడ చెర్రీ వచ్చాడు. ఎట్రా చెర్రీ లోపలికి. బామ్మరిది, బాబాయ్ వాళ్ళ అక్క కొడుకు. సో అతని దగ్గర అయితే ఇచ్చి పంపించమన్నాడు. మనం ఫస్ట్ ఈ డంబుల్స్ ఫోటో పెడతాము. ఫోటో పెట్టేసి ఏ డంబుల్స్ కావాలో ఆ డంబుల్స్ అయితే ఇద్దాము. తౌడు కోసం రాజంపేటకి అయితే వెళ్తున్నాను. రాజంపేటలో రైస్ మిల్లు ఇంతకుముందు ఒకసారి పోయినాం. అక్కడ పోయినప్పుడు మాకు లొకేషన్ తెలియక నేను అజయ్ పోయినాము. లొకేషన్ తెలియక అంతా తిరిగి తిరిగి పోతా ఉంటే ఒక రోడ్, అది గోడ కనిపించింది. గోడ తర్వాత ప్లేస్ లేదు, ముందుకు పోయేదానికి రోడ్ లేదు. ఆడికి ఎరక్కపోయి మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ అందరిని అడుక్కుంటా అవునైతే రైస్ మిల్కి పోయినాము. ఇప్పుడు మళ్ళీ ఆ రైస్ మిల్కి వెళ్తున్నాము. ఇంతకుముందు తెలియదు, ఇప్పుడు తెలుసుకున్నాము. సో నాకు ఎంతవరకు రూట్ గుర్తుంది, సో టెస్ట్ చేద్దాము. ఆ రూట్ గుర్తుందా లేదా మర్చిపోయాను. ఓకే, ఇంతకుముందు నేను అజయ్ పోయినాము. ఇద్దరం పోయినప్పుడు గూగుల్ మ్యాప్లో చూసుకుంటా పోయినాం. ఫస్ట్ గూగుల్ మ్యాప్లో ఏమో రూట్ ఉన్నట్టు చూపించింది. ఇంకా అక్కడ గోడలు అవేం చూపేది కదా. సో ఇంకా రూట్ ఉన్నదేమో అని మేము వెళ్ళిపోయినాము. వెళ్ళిపోతే స్ట్రైట్ ఒక గోడ ఉంది. దాని తర్వాత దావలేదు. మళ్ళీ వెనక్కి వచ్చి ఇంకా అక్కడ ఉన్న వాళ్ళని అందరిని అడుక్కుంటా చివరికి రైస్ మిల్ దగ్గరికి ఎత్తిపోయినాము. ఈసారి నేను ఒక్కడనే పోయినాను. ఒక మూట కావాలన్నారు. ఫస్ట్ నేను విష్ణు పోదాం అనుకున్నాము. కానీ విష్ణు మళ్ళా వేరే కాయలు, సీనియం కాయలు ఏవో పెరుక్కుందామని పెద్దనాన్న చెప్తే అక్కడికి వెళ్ళినాడు. ఇంకా నేను ఒక్కడనే వెళ్ళాను. వెళ్ళినప్పుడు రోడ్డు గుర్తుంది అనుకుంటా విన్నా. ఇంకా అక్కడ స్ట్రైట్ మన్నూరు రోడ్డు ఉంటుంది రాజంపేటలో. అక్కడ లెఫ్ట్ వెళ్ళాలంటే అక్కడ చాలా వీధులు ఉన్నాయి. అక్కడ ఏ వీధి వెళ్ళాలని నేను కన్ఫ్యూజ్ అవుతున్నాను అనమాట. సో ఒక ఆయన మధ్యలో బైక్ ఆపినాడు. ఆయన ఎక్కినాడు. నాకంటే ముందు ఒక బైక్ పోతా ఉంది. ఆ బైక్ అతను ఏం చెప్పినాడు, వెనకాల వస్తున్నాడు చూడు అని సిగ్నల్ ఇచ్చినాడు. అంటే పెద్ద ఆయన ఎక్కించుకోమని. నా వెనకాల ఎవరన్నా ఉన్నారో మరేమో చూడలేదు నేను అప్పుడు. ఆయన నా బైక్ ఆపినాడు. సరేలేని ఎక్కించుకున్నా. ఆయన వచ్చేసి రైస్ మిల్ తెలుసు అని అడిగిన. ఆయన బైక్ ఎక్కినాడు. ఎక్కి ఏమన్నా పదం అంటున్నాడు. ఆయన ఏదో ఊరి పేర్లు చెప్తున్నాడు. ఏదో మిట్టకాయపల్లు, సారీ పేరు కరెక్ట్గా గుర్తులేదు, ఏదో ఊరు పేర్లు చెప్తున్నాడు. నేను అడుగుతా ఉన్నా, ఆయనకి చూడేమో కానీ వినపడటం లేదు సరిగా. నేను రైస్ మిల్ అంటా ఉంటే హై స్కూల్ అంటా ఉన్నాడు. సో ఇంకా సరేలే ఆయనకి తెలియదేమో అని చెప్పేసి నేను అక్కడికి వెళ్ళలేదులే అని చెప్పేసి ఆయన దింపేసి మళ్ళీ అక్కడే వేరే వాళ్ళు కూర్చొని ఉంటే వాళ్ళ దగ్గరికి పోయి అడిగేసి చివరికి రైస్ మిల్ కనుక్కొని వెళ్ళి రైస్ మిల్ దగ్గర ఒక మూట తౌడైతే తీసుకుని ఇంటికైతే వచ్చిన. సో గాయస్, నిన్న డంబుల్స్ అన్ని ఇచ్చేసిన. సో బాబాయ్ ఒక సెట్ డంబుల్ పెట్టుకోమన్నాడు. కానీ ఆ వెయిట్ మనం దాటేసాము. వాటితో చేసినా కూడా రెప్ కౌంట్ ఎక్కువ చేయాల్సి వస్తుంది, మనకు టైం సరిపోదు. అందుకని అవి కూడా బాబాయ్కే ఇచ్చేసిన. ఈరోజు మార్నింగ్ నేను వర్కౌట్ ఎలా చేశానంటే, డంబుల్స్ లేకుండా ఇంతకుముందు ఇంటి దగ్గర ఎలా అయితే చేస్తూ ఉన్నానో సేమ్ అలాగే చేసిన. సో ఈ కోళ్ళు అరుస్తూనే ఉన్నాయి. ఇంతకుముందు ఆ కోళ్ళు సౌండ్కి కాసేపు వీడియో ఆఫ్ చేసి వాటి దగ్గరవి కొంచెం బుజ్జగించి మళ్ళా వచ్చిన, కానీ అరుస్తూనే ఉన్నాయి. ఓకే, సైలెంట్ అయినాయి. సో ఈరోజు మీకు మన షార్ట్ ఫిల్మ్స్ యొక్క బడ్జెట్ గురించి అయితే చెప్తాను. సో టోటల్ నేను ఎన్ని షార్ట్ ఫిల్మ్స్ తీసానో చెప్తాను. సో ఎన్నో కౌంట్ గుర్తుకు లేదు, ఒక్కొక్కటి చెప్తా. మీ ముందే కౌంట్ గుర్తుకు తెచ్చుకుంటా. ఓకే, ఫస్ట్ కుట్ర పార్ట్ 1, పార్ట్ 2 రెండు కలిపి ఒకేలాగా కౌంట్ చేద్దాము. కుట్ర ఒకటి, కుట్ర తర్వాత జస్ట్ ఫర్ ఫన్, దాన్ని షార్ట్ ఫిల్మ్లో కౌంట్ వేయకూడదు, ఎందుకంటే 1 minute 2 minutes అంతే, ఎక్కువ లేదు. ఓకే, దాని తర్వాత ఇంకొకటి తీసిన సంక్రాంతి జోక్స్ అని ఒకటి తీసిన. ఓకే, దాని తర్వాత అగస్య ఒక షార్ట్ సిరీస్ తీసిన, యాక్షన్ ప్రయత్నం. తర్వాత ఆత్మ ఎదురైతే, ట్రైపాడ్ కోసం ఎదురు చూపు, వినాయక చవితి, తెలుగు తల్లి వర్సెస్ ఇంగ్లీష్ తల్లి, ఆత్మరక్షణ, కంటెంట్ క్రియేటర్స్ 10, చిన్నప్పటి జ్ఞాపకాలు, నైట్ టైం హర్రర్ ఒకటి నైట్ టైం తీసిన 12. అంటే నేను స్టార్టింగ్ మొదలు పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ వాటికి ఖర్చు పెట్టాను, ఎంత ఖర్చు పెట్టానో చెప్తాను. సో ఫస్ట్ కుట్ర అనే షార్ట్ ఫిల్మ్కి ₹1 కూడా ఖర్చు పెట్టలేదు. అలాగే నెక్స్ట్ యాక్షన్ ప్రయత్నం దానికి కూడా ఖర్చు పెట్టలేదు. ఆ తర్వాత అగస్య, దానికి ₹1 కూడా ఖర్చు పెట్టలేదు. ఆ తర్వాత నైట్ టైం అనే షార్ట్ ఫిల్మ్కి
రూ. 100 పెట్రోల్ ఖర్చు పెట్టా ఆటోకి. ఓకే, 100 రూపీస్ పెట్టినా. ఆ తర్వాత ఆత్మ ఎదురైతే ₹1 కూడా ఖర్చు పెట్టలేదు. ట్రైపాడ్ కోసం ఎదురు చూపు ట్రైపాడ్ కొన్నా. అది కొని దాని మీద ఒక షార్ట్ ఫిల్మ్ తీసిన. అంతేగాని అదే పనిగా షార్ట్ ఫిల్మ్ కోసం అని చెప్పి కథ రాసుకోవాలా. జస్ట్ అది కొంటున్నా కదా అని చెప్పి కథ రాసిన. దాన్ని కౌంట్ చేయను. ఇంకా కంటెంట్ క్రియేటర్స్కి ₹100 పెట్రోలు, ₹30 బజ్జీలో వంటలో ఏయో ₹30 వాటికి పెట్టా. 130, అదొక 100, 230. ఇంకొచ్చేసి ఆత్మరక్షణ షార్ట్ ఫిల్మ్కి ఒక ₹100 పెట్రోల్, అదొక 100, మొత్తం 330. ఇంకా కాలేజ్ తర్వాత ఆఫ్టర్ ఎగ్జామ్స్ అని ఒకటి పెట్టిన, ఇది మర్చిపోయిన. షార్ట్ ఫిల్మ్ 13 షార్ట్ ఫిల్మ్ ఆఫ్టర్ ఎగ్జామ్స్. సో దానికి ఒక 100 రూపీస్, మొత్తం 430. ఇంకా కంటెంట్ క్రియేటర్స్ కూడా 80 రూపీస్ కంటే ఎక్కువ ఖర్చు పెట్టలేదు. సో నేను తీసిన అన్ని షార్ట్ ఫిల్మ్స్, టోటల్ షార్ట్ ఫిల్మ్స్ ఎన్నో కూడా ఒక్కసారి చూసుకొని చెప్పేస్తా. ఓకే, సో గైస్ ఇప్పుడే ఒకసారి చెక్ చేసుకున్న టోటల్ ఎన్ని షార్ట్ ఫిల్మ్స్ తీసాను అని. 15 షార్ట్ ఫిల్మ్స్ అయితే తీసిన. ఇంతకుముందు సమ్మర్ చిత్రాలు చెప్పడం మర్చిపోయినా. సో టోటల్ 15 షార్ట్ ఫిల్మ్స్. దానికి ఆ 15 షార్ట్ ఫిల్మ్స్లో నేను ఖర్చు పెట్టింది కొన్నిటికి, అది కూడా అన్నిటికీ ఇప్పుడు నేను తీసిన 15 షార్ట్ ఫిల్మ్స్ కలిపి బడ్జెట్ వచ్చేసి 430 రూపీస్. ఓకే, ఇప్పుడు మీకు ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నా అంటే నెక్స్ట్ షార్ట్ ఫిల్మ్ నుంచి కొంచెం బడ్జెట్ పెట్టబోతాము. సో ఆ బడ్జెట్ వివరాలు ముందుగానే వీడియోస్ చేసేసి తర్వాత ఆ బడ్జెట్ మనం ఎంత ఖర్చు పెట్టాము ఇవన్నీ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా కదా. సో ఇప్పుడు గడిచిన వీడియోస్ అన్నిటికీ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయలేను కదా. సో అందుకని అన్ని వీడియోస్కి కలిపి ఒకేసారి ఇంత బడ్జెట్ ఏందని చెప్తున్నాను. ఓకే, రేపు వస్తున్నా ఉండరా. విష్ణు గాడు బెడ్రూమ్లో పనుకొని ఉన్నాడు. వాడు సాంగ్స్ పెట్టుకొని ఉన్నాడు. అది సారికి అంటే సాంగ్ వాడు ఏదో ఫోన్లో నొక్కుంటా ఉన్నాడు, అది వినిపిస్తానే ఉంది. అందుకని డోర్ వేసిన. వాడు బయటకు వస్తా డోర్ కొట్టాడు. అందుకని మళ్ళీ వెళ్ళి డోర్ తీసేసి వచ్చినాను. సో ఇంకొచ్చేసి మన టోటల్ షార్ట్ ఫిల్మ్స్కి బడ్జెట్ వచ్చేసి 430 రూపీస్ అయితే అయింది. ఇంకా నెక్స్ట్ షార్ట్ ఫిల్మ్కి ఎంత బడ్జెట్ అవుతుంది, సో ఆ బడ్జెట్కి మనం ఏమేమి ఖర్చు పెడుతున్నాము ఇవన్నీ మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ షార్ట్ ఫిల్మ్ యొక్క హింట్ కూడా మీకు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెడతాను. సో ఆ పోస్ట్ చూసి మీకు నెక్స్ట్ కంటెంట్ ఏందో మీరు అర్థం చేసుకోవచ్చు. ఓకే, ఒక ఐడియా అనుకోని ఉన్నా, ఇంకా స్క్రిప్ట్ అయితే డెవలప్ చేయాలి. ఓకే, ఇది గైస్ ఇవాల్టి వ్లాగ్. సో నేను అన్ని క్లారిటీగా చెప్పానని అనుకుంటున్నాను. ఇంకా మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్తో కలుద్దాం. ఓకే, టాటా గైస్, బాయ్ బాయ్.